హై రేంజ్ ఇప్పటివరకు మన తెలంగాణలో 180 కిలోమీటర్స్ వచ్చే వెహికల్ ఏది లేదు. ఎస్సీఎస్ కంపెనీ ఒకటి 180 కిలోమీటర్ రేంజ్లో. ఈ 4 మోడల్లో నాకైతే టఫ్ అనే మోడల్ అనేది చాలా బాగా నచ్చింది. పెద్దవాళ్ళకైనా కంఫర్టబుల్గా ఉంటుంది. మెయిన్ వచ్చేసి అమ్మాయిలకి లేడీస్కి బాగుంటుంది అనమాట. ఎస్సీఎస్ కంపెనీలో లభించే అన్ని వెహికల్స్ మనకి నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్తో పాటు వస్తున్నాయి. దీనికి మెయింటెనెన్స్ జీరో. ప్రతి ఒక్క స్కూటర్ మనకి రిమూవబుల్ బ్యాటరీతోనే లభిస్తుంది. సో మీరు ఎక్కడైనా అపార్ట్మెంట్లో ఉంటే టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఈ బ్యాటరీని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈరోజు ఏం జరిగిందంటే, నేను రాధేశ్యామ్ మూవీ చూసి బ్యాక్ వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి ఎస్సీఎస్ మోటార్స్ అనే ఒక షోరూమ్ కనబడింది. సో అసలు ఈ షోరూమ్ ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూడగానే ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ స్కూటర్స్ కనిపించింది. అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్తో పాటు అక్కడ మనకి బ్యాటరీస్, సర్వీస్ అండ్ సేల్స్ అని కూడా కనిపించింది. సో అసలు దీని సంగతి ఏంటో ఈరోజు చూద్దాము. షోరూంలోకి వెళ్ళి అసలు ఈ ఎస్సీఎస్ కంపెనీ అంటే ఏంటి, వీళ్ళు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆఫర్ చేస్తున్నారు, అసలు వీటి ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు కనుక్కునే ప్రయత్నం చేద్దాము. సో రండి, షోరూంలోకి వెళ్ళిపోదాం మనం. సో నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు ఆదిత్య, మాది ఈవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. హలో. సో అయితే నేను ఇక్కడ పక్కన సినిమా చూసి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఎస్సీఎస్ మోటార్స్ అనే షోరూమ్, మీ షోరూమ్ అయితే కనిపించింది. ఓకే. సో ఎస్సీఎస్ మోటార్స్ అంటే నేను కొత్తగా వింటున్నాను. అసలు ఈ కంపెనీ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, అసలు ఇది మేడ్ ఇన్ ఇండియానా కాదా చెప్పండి. ఇది 100% ఇండియన్ కంపెనీ అండి. ఇది కాకపోతే ఇక్కడ మన తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అంత పూర్తిగా చాలామంది తెలియదు. వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, పంజాబ్, ఢిల్లీ అక్కడ చాలా ఫేమస్ కంపెనీ ఇది. ఇక్కడ మన దగ్గర ఇక్కడ వచ్చేసి 1 year అవుతుంది హైదరాబాద్లో వచ్చి. మేము ఇక్కడ పెట్టి లాస్ట్ 8 months అయిందండి. ఇక్కడ 8 months నుండి ఇక్కడ పెట్టారు. దీని మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఎక్కడ ఉందండి? మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఒకటి వచ్చేసి బేసికల్గా వీళ్ళది ఒరిస్సా సంబల్పూర్లో ఉంది. నెక్స్ట్ ఢిల్లీ మానేసర్లో ఒకటి ఉంది, గుర్గావ్ దగ్గర. ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా హర్యానాలో కూడా కొత్త కంపెనీ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేశారు. ఇప్పుడు 3 చోట్ల కూడా అదే హెవీ ప్రొడక్షన్ తోటే వస్తున్నాయి. ఓకే. దీని ఫిజికల్ షోరూమ్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఓవరాల్ ఇండియా ఉన్నాయా లేదంటే? షోరూమ్స్ కంప్లీట్ ఓవరాల్ ఇండియాలో చాలా ఉన్నాయి. ఓన్లీ మన హైదరాబాద్లోనే ప్రజెంట్ ఒక 10 షోరూమ్లు ఉన్నాయి. ఇంకా వేరే అదర్ డిస్టిక్లలో కూడా కొన్ని ఉన్నాయన్నమాట. నారాయణఖేడ్, నిజామాబాద్, ఖమ్మం అక్కడ కూడా. సో ఈ షోరూమ్ లొకేషన్ చెప్పండి, ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది షోరూమ్? ఈ మన జేఎన్టీయు పోలీస్ స్టేషన్ పక్కన పెట్రోల్ పంప్ ఉంది. పెట్రోల్ పంప్కి బ్యాక్ సైడ్ మెయిన్ మనకు వచ్చేసి విశ్వనాథ్ థియేటర్ ఉంది పక్కన. విశ్వనాథ్ ల్యాండ్ మార్క్. విశ్వనాథ్ థియేటర్ అంటే కంప్లీట్గా అది ఇంకా ఎవరికైనా తెలుసు. ఓకే. అసలు ఈ ఎస్సీఎస్ అనే కంపెనీ ఫుల్ ఫామ్ ఏంది అసలు? ఎస్ఈఎస్ అంటే సీమా ఈ వెహికల్స్ సోలార్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు. అంటే బేసికల్గా వీళ్ళు సోలార్ అండ్ ఎలక్ట్రికల్ కంపెనీ అన్నమాట ఫస్ట్ నుంచి. తర్వాత ఈ కార్బన్ బ్యాటరీస్ అప్పటి నుంచి వీళ్ళు R&Dలో ఉన్నారు. కార్బన్ బ్యాటరీస్, లెడ్ యాసిడ్, జెల్ బ్యాటరీస్ అవన్నీ చేస్తూ వచ్చారు. 20 సంవత్సరాల కింద నుండి వీళ్ళు కంపెనీ అయితే చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఇది ఈ లీథియం అయాన్ వచ్చేసి ఇప్పుడు జస్ట్ 1920 నుంచి లీథియం అయాన్ బ్యాటరీస్తో ఇప్పుడు కొంచెం బాగా వచ్చేసింది. ఓకే. సో ఈ ఎస్సీఎస్ అనే కంపెనీలో ఎన్ని ఎలక్ట్రిక్ మోడల్స్ ఉన్నాయి వెహికల్స్ అనేవి? ఇందులో వచ్చేసి 6 మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్. ప్రజెంట్ మన దగ్గర అయితే 4 రకాలు ఉన్నాయి అవైలబిలిటీ అనేది. ఒకటి ఈగల్ అనేసి, ఒకటి బోల్డ్, టఫ్, జూమ్, ఫ్లై అని ఒక 5 రకాలు ఉన్నాయి. అయితే మన దగ్గర టఫ్, బోల్డ్, జూమ్, ఈగల్ ఈ 4 రకాలు మన దగ్గర అవైలబిలిటీ. ఇందులో ఈగల్లోనే డిఫరెంట్ రేంజ్ మైలేజ్ తోటి ఒక 4 రకాలు ఉన్నాయి, 5 రకాలు ఉన్నాయి అనమాట. అందులో ఆ బ్యాటరీ కెపాసిటీ, బ్యాటరీ వోల్టేజ్ని బట్టి మైలేజ్ వస్తుంది అనమాట. ఒక్కో వెహికల్ ఒక్కో రకంగా. సో మీరు ఇది సోలార్ కూడా అన్నారు కదా, సోలార్ ఎప్పటి నుండి మీరు స్టార్ట్ చేయబోతున్నారు? సోలార్ అన్నది ప్రజెంట్ ఇంకా వాళ్ళ R&Dలో ఉంది, త్వరలో రాబోతుంది. సోలార్ వస్తే అప్పుడు కంపెనీకి మన పవర్ ఛార్జింగ్ మధ్యలో ఎక్కడైనా అయిపోతుందన్న ఆ రిస్క్ లేకుండా కస్టమర్స్కి సోలార్ తోటి ఆటోమేటిక్గా రీఛార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా రాలేదు, అది త్వరలో వస్తుంది అన్నమాట. వచ్చినప్పుడు కొత్త టెక్నాలజీ స్టార్ట్ అవుతుంది. అది వచ్చినప్పుడు దానికి ఎట్లా ఏంటి అన్నది క్లారిటీ. సో ఆ సోలార్ కూడా దీంట్లో మీరు ఈ షోరూంలో ఇంక్లూడ్ చేస్తారా? సోలార్ వచ్చినప్పుడు ఇంక్లూడింగ్ చేస్తాం.
సో మీరు సేల్ చేస్తారు సోలార్ ప్యానల్స్. ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఎస్సీఎస్ అనే మోటార్స్లో ఒక్కొక్క మోడల్ గురించి మనం వీరిని అడిగి తెలుసుకుందాము. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతం మనం ముంగట ఈ ఎస్సీఎస్ కంపెనీకి చెందిన ఈగల్ అనే మోడల్ ఉంది. సో శ్రీనివాస్ గారు ఈ ఈగల్ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈగల్ మోడల్ వచ్చేసి ఎస్సీఎస్ కంపెనీలో కొంచెం టాప్ మోడల్ అండి. ఎక్కువ కస్టమర్స్ లైక్ చేసే వెహికల్ ఇది. ఇందులో 4 రకాలు ఉన్నాయి. ఇందులో సింగిల్ బ్యాటరీతో ఉన్నాయి, ప్లస్ డ్యూయల్ బ్యాటరీ 2 ఉన్నాయి అనమాట. 2 బ్యాటరీలు వస్తాయి, ప్లస్ సింగిల్ బ్యాటరీతో కూడా ఉన్నాయి. సింగిల్ బ్యాటరీలో కూడా ఆ వోల్టేజ్ డిఫరెంట్ని బట్టి మైలేజ్ వచ్చే రేంజ్లో ఉన్నాయి. ఫస్ట్ ఇది ఒకటి వచ్చేసి 48 వోల్టేజ్ 25 AH ఒకటి ఉంది, 70 కిలోమీటర్స్ వస్తుంది. సెకండ్ వచ్చేసి 51.2 వోల్టేజ్లో 31.2 AH వస్తుంది. అది సింగిల్ బ్యాటరీ తోటి 90 కిలోమీటర్స్ వరకు వస్తుంది. అదే డ్యూయల్ బ్యాటరీ వేసుకుంటే 180 కిలోమీటర్ వస్తుంది. హై రేంజ్ ఇప్పటివరకు మన తెలంగాణలో 180 కిలోమీటర్స్ వచ్చే వెహికల్ ఏది లేదు. 120, 140 మ్యాక్సిమం ఉంది. ఇప్పుడు మనది ఒక ఎస్సీఎస్ కంపెనీ ఒకటి 180 కిలోమీటర్ రేంజ్లో ఉంది. అదే డ్యూయల్ బ్యాటరీ తోటి రెండు బ్యాటరీలు కలిపి 180 కిలోమీటర్స్ వస్తాయి. సో వీటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి? వీటి ప్రైజెస్ వచ్చేసి సింగిల్ బ్యాటరీ తోటి 48 వాళ్ళు 70 కిలోమీటర్ రేంజ్లో ఉన్నది అయితే 69,000 ఉంది. ఆ తర్వాత 80 కిలోమీటర్స్ రేంజ్లో అయితే 79,000 ఉంది. ఈ డ్యూయల్ బ్యాటరీలో సింగిల్ బ్యాటరీ తీసుకుంటే 83,000. డ్యూయల్ బ్యాటరీ తీసుకుంటే 180 కిలోమీటర్స్ 1,02,000 వస్తుంది. 1,02,000. సో వీటి టాప్ స్పీడ్ ఎంత అండి? టాప్ స్పీడ్ వచ్చేసి ఫస్ట్ మోడ్లో వచ్చేసి 33 కిలోమీటర్స్ వస్తుంది. సెకండ్ మోడ్లోకి వెళ్ళినప్పుడు మనకి 45 కిలోమీటర్స్ వస్తాయండి మ్యాక్సిమం. ఇది ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్ ఇక్కడ ఉంటుంది. ఇది ఇక్కడ బ్యాటరీలు 2 ఉంటాయి. సో ఇక్కడ 2 బ్యాటరీలు ఉన్నాయి కదా, వీటి ఇవేంటి? ఇప్పుడు ఇది 2 బ్యాటరీలు ఉన్నాయన్నమాట. దీంట్లో ఒక్కో బ్యాటరీ వచ్చేసి 51.2 వోల్టేజ్లో 31.2 AH ఉంటుంది ఒక్కొక్కటి. ఒక్కో బ్యాటరీకి వచ్చేసి 90 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది స్పీడ్. 2 బ్యాటరీలు కలిపి మనకి 180 కిలోమీటర్లు వస్తుంది. అయితే మనం బ్యాటరీలు పెట్టే ముందు ఈ ప్లగ్ ఒకటి తీసేసుకోవాలి. ఓకే. సో 2 రిమూవబుల్ బ్యాటరీస్. ఇప్పుడు రిమూవబుల్ బ్యాటరీస్ అనమాట 2. ఈ 2 బ్యాటరీలు తీసుకొని మనం ఎక్కడైనా అపార్ట్మెంట్లో అక్కడ పైన ఉంటే మన అపార్ట్మెంట్లో తీసుకెళ్ళి మనం ఎక్కడైనా ఛార్జింగ్ చేసుకోవచ్చు ఈ ప్లగ్ పెట్టేసి. లేదు మనం బండికే కావాలనుకుంటే ఇక్కడ బండికి కూడా ఉంటుంది ఆ ఫెసిలిటీ. సీట్ ముందర ఎక్కడ ఉందండి? ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఛార్జింగ్ చేసుకుంటే అదే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్. ఓకే. సో 2 బ్యాటరీలు అనేవి ఇలా బ్యాటరీలు వచ్చేసి మనం ఇందులో పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ స్కూటర్లో మనకి డ్యూయల్ బ్యాటరీ అనేది లభిస్తుంది. సో మీరు ఏదైనా అపార్ట్మెంట్లో ఉంటే ఈ 2 బ్యాటరీలు మీ పైన ఫ్లాట్కి తీసుకెళ్ళి ఛార్జ్ పెట్టుకోవచ్చు. లేదు మీరు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నారనుకుంటే ఇక్కడ డెడికేటెడ్ ఛార్జింగ్ పోర్ట్ కూడా వీళ్ళు ఇచ్చారు. సో ఈ 2 బ్యాటరీలతో దీని రేంజ్ ఎంత అన్నారు? 150 కిలోమీటర్, 180 కిలోమీటర్. ఒక్కో బ్యాటరీ వచ్చేసి 90 కిలోమీటర్స్ వస్తుంది. 2 బ్యాటరీలు 180 కిలోమీటర్. మనం సింగిల్ బ్యాటరీతో కూడా మనము ట్రావెల్ చేసుకోవచ్చు, 2 పెట్టుకొని పోవచ్చు. అయితే దీనికి ప్లగ్ ఇట్లా పెట్టుకుంటాం. దీనికి ఈ బ్యాటరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 90 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనం అప్పుడు ఈ ప్లగ్ తీసి నెక్స్ట్ బ్యాటరీకి పెట్టుకొని డ్రైవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఈ ప్లగ్ పెట్టుకున్న తర్వాత ఈ మెయిన్ స్విచ్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఎంసీబీ ఆన్ చేసుకుంటే మొత్తం పవర్ వచ్చేస్తుంది. సో ఈ బ్యాటరీల మీద మీరు వారంటీ ఎంత ఇస్తున్నారు? బ్యాటరీ మీద వచ్చేసి 3 years కంపెనీ వారంటీ ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అయితే చేసి ఇస్తారు. లేదా మేజర్ ప్రాబ్లం అయితే బ్యాటరీ టు బ్యాటరీ ఎక్స్చేంజ్ అనమాట. అప్ టు 3 years వారంటీ. ఇంకా ఇందులో మోటార్కి, కంట్రోలర్స్కి, చార్జర్స్కి వచ్చేసి 18 months వారంటీ ఉంటుంది. ఓకే. సో శ్రీనివాస్ గారు దీంట్లో ఎన్ని మోడ్స్ లభిస్తున్నాయి అండ్ ఇక్కడ డిస్ప్లేలో మనకి ఏ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మనకి కీ ఇక్కడ పెట్టేసి ఇది ఆన్ చేసుకుంటే డిస్ప్లే కనపడుతుంది. ఇప్పుడు డిస్ప్లేలో ఇక్కడికి మన ఫస్ట్ వోల్టేజ్ కూడా కనపడుతుంది, ఎంత వోల్టేజ్ ఉందని. మ్యాక్సిమం వోల్టేజ్ వచ్చేసి 54 వోల్టేజ్ వస్తుంది. ఈ 54 వోల్టేజ్ని మనం 46 వచ్చేంత వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అప్పటికి మనకి ఇక్కడ ఛార్జింగ్ ఈ పాయింట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ గ్రీన్ పాయింట్స్ 4 పాయింట్లు ఉన్నంత వరకు మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జర్నీ చేయొచ్చు. ఎప్పుడైతే ఈ 4 పాయింట్లు పోయి ఎల్లో వస్తుందో అప్పుడు మనం మళ్ళీ ఛార్జింగ్ కోసం మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. అంటే మనకు జస్ట్ లైక్ రిజల్ట్లో పడ్డట్లు. ఇది పడిన తర్వాత కూడా 25% ఉంటుంది పవర్. అయితే మనకు ముందు సిగ్నల్ అనమాట అది వచ్చినట్లు. ఇంకా ఇక్కడ వచ్చేసి స్పీడ్ చూపిస్తుంది, ఇక్కడ మైలేజ్ ఉంటుంది. మనం ఆన్ చేసుకుంటేనే ఫస్ట్ ఈ పార్కింగ్ మోడ్లో ఉంటుంది అనమాట. పార్కింగ్ మోడ్లో ఉంటుంది కాబట్టి ఎవరైనా తిప్పినా కానీ బండి రన్ అవ్వదు. ఫస్ట్ మనం ఈ పార్కింగ్ మోడ్ ఈ బటన్ ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అది. ఈ బటన్ ప్రెస్ చేసి
పార్కింగ్ మోడ్ నుండి డ్రైవ్ మోడ్లోకి వస్తుంది. డ్రైవ్ మోడ్లోకి వచ్చినప్పుడు మనం ఇంకా రేజ్ చేసుకోవచ్చు. ఓకే. సో మోడ్స్ ఎన్ని మోడ్స్ ఉన్నాయి? ఇది ఫస్ట్ మోడ్. ఫస్ట్ మోడ్లో 33 వరకు వెళ్తుంది అన్నమాట స్పీడ్. ఈ తర్వాత 33 తర్వాత మనం ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఈ సెకండ్ మోడ్ బటన్ ఇక్కడ ఉంది. ఓకే. ఈ బటన్ ప్రెస్ చేస్తే మనం సెకండ్ మోడ్లోకి వెళ్తాం. ఓకే. సెకండ్ మోడ్లో 43, 45 వరకు వెళ్తాం. ఇక్కడ మోడ్ కూడా చూపిస్తుంది సెకండ్ మోడ్లో ఉన్నాము. సో శ్రీనివాస్ గారు, ఇంకా ఈ SCS ఈగల్ అనే మోడల్లో ఎక్స్ట్రా ఫీచర్స్ ఏం లభిస్తున్నాయి మనకి? దీనికి ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే దీనికి LED బల్బ్స్ ఒకటి వస్తాయి. ఓకే. తర్వాత LED లైట్లు, ఈ డిప్పరు తింటుంది, ప్లస్ ఈ లాక్ కూడా. ఓకే. కీలెస్ లాక్ చేసుకోవచ్చు. మనం ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు ఈ లాక్ చేసుకొని వెళ్తే తర్వాత ఎవరైనా ఎప్పుడైనా దీన్ని ఎత్తుకెళ్ళాలన్నా తీసుకెళ్లాలన్నా కానీ ఆ బండి మూవ్ అయితే మనకి బజర్ వస్తుంది అనమాట. బజర్ వచ్చినా మనకు తెలిసిపోతుంది. ఇది ఒక ఆప్షన్ ఉంది. ఒకవేళ లేదు, కీ కూడా లేకుండా మనం డైరెక్ట్గా వెళ్ళాలన్నా కానీ ఈ బటన్ ప్రెస్ చేసుకుంటే ఓకే, దాన్ని డబుల్ ప్రెస్ చేస్తే వెహికల్ అనేది ఆన్ అవుతుంది, వెళ్ళొచ్చు. ఇక ఓకే. ఇంకా దీనికి వచ్చేసి ఇంకా ఈ లైట్స్ వచ్చేసి డిఫరెంట్. ఇది హజార్ లైట్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ SCS కంపెనీకి చెందిన ఈగల్ మోడల్ యొక్క ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ స్కూటర్ గురించి ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ ఈ SCS కంపెనీలో రెండో మోడల్ వచ్చేసి ఇది జూమ్ వెహికల్. సో శ్రీనివాస్ గారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఈ జూమ్ వెహికల్ బేసికల్గా ఫస్ట్ స్టార్టింగ్లో తయారైనది అనమాట. ఇది కంపెనీకి ఇది చాలా స్టాండర్డ్ వెహికల్. ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అంత స్టాండర్డ్గా ఉంటుంది. ఈ బండి వచ్చేసి లేడీస్ కానివ్వండి, పిల్లలకి, పెద్దవాళ్ళకి, లైసెన్స్ రెన్యువల్ కాని పెద్దవాళ్ళకి కూడా కంఫర్టబుల్. దీనికి లైసెన్స్ అవసరం లేదు, ప్లస్ లైఫ్ ట్యాక్స్ కట్టనక్కర్లేదు, దీనికి ఎటువంటి ఏం లేదు. ఇది పెద్దవాళ్ళకైనా కంఫర్టబుల్గా ఉంటుంది. మెయిన్ వచ్చేసి అమ్మాయిలకి, లేడీస్కి బాగుంటుంది అనమాట. ఇది దీని స్పీడ్ వచ్చేసి మ్యాక్సిమం 40 కిలోమీటర్స్. 40 టాప్ స్పీడ్. ఓకే. రేంజ్ ఎంత వస్తుంది? రేంజ్ వచ్చేసి 70 కిలోమీటర్స్. సింగిల్ బ్యాటరీ ఆప్షన్. సింగిల్ బ్యాటరీ. దీంట్లో కూడా 48 వోల్టేజ్, 25 AH ఉంటుంది. సో ఈ జూమ్కి ఈగల్కి డిఫరెన్స్ ఏంటండి? అది కామన్ వెహికల్ అనమాట. అది ఎవరైనా యూజ్ చేస్తారు, జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరికైనా అది కామన్గా ఉంటుంది. ఇది ఎక్స్పెషల్లీ లేడీస్కి మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. హైట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. లేడీస్కి కంఫర్టబుల్గా ఉంటుంది, లైట్ వెయిట్. ఎక్కడైనా బండి ఒరిగినా ఎట్లయినా కానీ ఆపుకునేంత ఈజీగా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి వీల్ బేస్ వచ్చేసి కొంచెం బాగా, దానికంటే ఇది కొంచెం వీల్ హైట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడైనా రోడ్డు సైడ్కి దిగినప్పుడు ఎక్కడానికందు ఆ టైర్ స్కిడ్ అవ్వకుండా లేడీస్కి ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ SCS కంపెనీలో లభించే అన్ని వెహికల్స్ మనకి నో లైసెన్స్, నో రిజిస్ట్రేషన్తో పాటు వస్తున్నాయి. ఇది కూడా నోట్ చేసుకోండి. సో ఇక దీని ప్రైస్ ఎంత ఉందండి? దీని ప్రైస్ వచ్చేసి 63,500. ఓకే. ఈ ప్రైస్. దీని రేంజ్ వచ్చేసి 48 వోల్టేజ్, 25 AH బ్యాటరీ తోటి 70 కిలోమీటర్స్ రేంజ్. సో ఇక దీనిపైన వారంటీ ఎంత ఇస్తున్నారు? వారంటీ సేమ్ దాని ఈగల్ లాగానే ఇది కూడా బ్యాటరీకి 3 years వారంటీ ఉంటుంది. ఎలక్ట్రికల్ మోటార్కి కానీ, చార్జర్కు, కంట్రోలర్స్ తోటి 18 months వారంటీ ఉంటుంది. సో శ్రీనివాస్ గారు ఈ SCS బండ్లకు అనేవి సర్వీస్ ఎప్పుడెప్పుడు చేయించాలి అండ్ సర్వీస్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు? దీనికి సర్వీసింగ్ కూడా ఇక్కడ డీలర్షిప్ దగ్గర తీసుకుంటే వాళ్ళ దగ్గరనే సర్వీసింగ్ కూడా చేస్తారు. దీనికి మన పెట్రోల్ బండ్లాగా ఆయిల్, గ్రీసు, డీజిల్ అలాంటివి ఏమి ఉండదు కాబట్టి ఓన్లీ ఎలక్ట్రికల్ కాబట్టి షోరూమ్ దగ్గరనే చేస్తారు. అయితే మనకు కూడా ఇక్కడే మన షోరూమ్ దగ్గరనే చేస్తాం. ఇది దీనికి మెయింటెనెన్స్ 0. దీనికి ఎక్స్ట్రా మనం ఆయిల్ వేయాలి, దానికి ఏదో ఆయిల్ చేయాలి అన్నట్లు ఏమి ఉండదు. గాలి వచ్చినప్పుడు అన్ని చెక్ చేస్తాం. మొత్తం ఏమైనా లూజ్ అంటే నట్ బోల్ట్, బ్రేకులు, బ్రేక్ లైనర్స్, లైట్స్, ఎయిర్, కంట్రోలర్ ఏ కండిషన్లో ఉంది, మోటార్ ఏ కండిషన్ ఉంది, బ్యాటరీ ఏ కండిషన్ ఉంది అని మొత్తం చెక్ చేసేసి మళ్ళీ వాళ్ళకు నీట్గా చేసి ఇచ్చేస్తాం అనేసి. సర్వీసింగ్ వేస్తే ఎవ్రీ 3 monthsకి ఒకసారి మన దగ్గరకు వచ్చి ఒక 3 సర్వీసెస్ ఫ్రీగానే చేసిస్తాం. తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎక్కడైనా చేయించుకోవచ్చు. మన దగ్గరకు వచ్చి చేపిస్తాము. సర్వీసింగ్ మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. సో SCS కంపెనీలో అనేది ప్రతి ఒక్క స్కూటర్ మనకి రిమూవబుల్ బ్యాటరీతోనే లభిస్తుంది. సో మీరు ఎక్కడైనా అపార్ట్మెంట్లో ఉంటే టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఈ బ్యాటరీని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకొని ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏ మోడల్ ఉందో చూద్దాము. సో ఫ్రెండ్స్ ఇక SCS కంపెనీలో మూడో వెహికల్ వచ్చేసరికి ఇది బోల్డ్. చూడడానికి అయితే చాలా స్టైలిష్గా ఉంది. సో శ్రీనివాస్ గారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ వెహికల్ వచ్చేసి లేటెస్ట్గా వచ్చింది, ఈ మధ్యనే రిలీజ్ అయింది. ఇది దీనికి బ్యాటరీ కెపాసిటీ కూడా కొంచెం ఎక్కువ, డిక్కీ స్పేస్ బాగుంటుంది, పెద్దగా సీట్ కూడా పొడవు బాగుంటుంది. ఆ లుక్ చూడడానికి కూడా యంగర్స్కి బాగా మంచి లుక్ ఉంటుంది. కూర్చున్నా కానీ
మంచి హ్యాండ్సమ్గా ఉండేలాగా. అయితే దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 100 to 110 కిలోమీటర్స్ వస్తుంది ఇది. అయితే ఇది డిటాచబుల్ బ్యాటరీ కాదు, ఇది ఫిక్స్డ్ బ్యాటరీ అన్నమాట. ఇది ఎక్కడ మనం పార్కింగ్లో ఉంటే అక్కడ మాత్రం ఛార్జింగ్ చేసుకోవాలి. డిటాచబుల్ కోసం దీనికి ఆ ఫెసిలిటీ ఇవ్వలేదు. ఈ సీట్ కింద ఇచ్చారు కాబట్టి ఇది. సో బ్యాటరీ అనేది బూట్ స్పేస్ కింద ఇచ్చారు మనకి. ఈ గూడ్ స్పేస్ కింద బ్యాటరీ ఉంది కాబట్టి ఆ బ్యాటరీ మనకు డిటాచబుల్గా వీలు లేదు. ఓకే, బూట్ స్పేస్ మాత్రం చాలా బాగా, గూడ్ స్పేస్ మాత్రం చాలా ఉంది దీంట్లో ఏమైనా పెట్టుకోవడానికి అంతా. ఓకే, సో దీనికి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఎక్కడ ఇచ్చారండి? ఛార్జింగ్ పోర్ట్ సేమ్ ఆ ఈగల్ వెహికల్ లాగానే ఇక్కడ ఫ్రంట్లోనే ఇక్కడ ఇచ్చారన్నమాట. ఓకే, సో ఇక్కడ ఛార్జింగ్ పాయింట్. సో ఫ్రెండ్స్, ఇదైతే డిటాచబుల్ బ్యాటరీ కాదు, ఇక్కడ ఈ పోర్ట్ ద్వారా మనం ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీని ఛార్జింగ్ టైం ఎంత అండి? దీని ఛార్జింగ్ సేమ్ దానిలాగానే 3 to 4 hours. సో అన్ని వెహికల్స్కి 3 నుండి 4 గంటలు పడుతుంది. ఓకే, అయితే ఇది సీట్ కూడా కొంచెం పొడవు ఎక్కువ, కంఫర్టబుల్, ఇద్దరికి ఎలాంటి వ్యక్తులు కూర్చున్నా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఆ వెహికల్స్కి వచ్చేసి కంపెనీ ఇచ్చిన వెయిట్ 150 kg వరకు ఇస్తారు. దీనికి వచ్చేసి 180 kg వరకు లాగుతుంది. 180. దీని డిస్ప్లే కూడా అంతా దానిలాగా కాకుండా ఇదంతా లేటెస్ట్ మోడల్ ఉంది అనమాట డిస్ప్లే కూడా. దీంట్లో నావిగేషన్ కూడా ఒకటి ఉంటుంది అటాచ్మెంట్. దీని కాస్ట్ వచ్చేసి 92,000. 92,000. దీనిపైన సబ్సిడీ ఏమైనా వస్తుందా? టాప్ స్పీడ్ ఎంత? టాప్ స్పీడ్ అయితే సేమ్ 45, సబ్సిడీ ఏం లేదు, సేమ్ అన్ని ఎలా ఉన్నాయి అంతా ఇది కూడా. దీనికి స్పెషల్గా ఏంటంటే బాడీ లుక్ స్టైలిష్, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అట్రాక్ట్ అయ్యేలాగా ఉంది. దీనికి డిస్క్ బ్రేక్ ఉంది, అంత కంఫర్టబుల్ గా ఉంటుంది అన్నమాట. రేంజ్ వచ్చేసి 100 to 110 కిలోమీటర్స్. 100 to 110 కిలోమీటర్స్. ఓకే, దీనిపైన వారంటీ కానీ సేమ్ ఇంకా వారంటీ వచ్చేసి అన్నిటికీ కామన్. బ్యాటరీకి వచ్చేసి 3 years వారంటీ, కంట్రోలర్కి, చార్జర్స్కి, వీటికి వచ్చేసి మోటార్కి వచ్చేసి 18 months వారంటీ. ఓకే, సో ఫ్రెండ్స్, మనం ఇప్పటి వరకు చూసుకుంటే మనం చూసిన ఫస్ట్ ఈగల్ వెహికల్ వచ్చేసరికి అందరికీ నడిపేలా దాన్ని డిజైన్ చేశారు. అండ్ సెకండ్ వెహికల్ మనము జూమ్ చూసుకుంటే అది లేడీస్కి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి నడిపేలా డిజైన్ చేశారు. ఎస్పెషల్గా ఈ వెహికల్ చూసుకుంటే మాత్రం ఎస్పెషల్లీ యూత్ని టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది చాలా స్టైలిష్గా ఉంది. సో నెక్స్ట్ ఏ వెహికల్ ఉందో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ ఎస్సిఎస్ కంపెనీలో ఈ మోడల్ చూసుకుంటే దీని పేరు టఫ్ అండి. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా వీరు ప్రతి ఒక్క ఆడియన్స్ అనేది టార్గెట్ చేశారు. ఇప్పటివరకు మనం చూసుకున్న వెహికల్స్ అనేవి చిన్న కమ్యూటర్ స్కూటర్స్ అవి. ఈ వెహికల్ వచ్చేసరికి ఏంటంటే చిన్న కార్గో టైప్ ఆఫ్ వెహికల్. ఏంటంటే దీనిపైన 200 kgs వరకు లోడ్ అనేది వేసి మనం తీసుకెళ్ళొచ్చు. దీని టాప్ స్పీడ్ కూడా 45 వరకు ఉంది. ఫస్ట్ మోడ్లో అయితే 30 వరకు వెళ్తుంది, కానీ సెకండ్ మోడ్లో 45 వరకు వెళ్తుంది. సో శ్రీనివాస్ గారు, ఈ టఫ్ మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఈ టఫ్ మోడల్ గురించి చెప్పాలంటే కంపెనీలో ఒక ఎలక్ట్రికల్ ఎస్సిఎస్లోనే కాకుండా అన్ని కంపెనీల్లో కల్లా ఈ టఫ్ మోడల్ హైలైట్ అండి. ఇది అన్ని రకాల బిజినెస్ వాళ్ళకి, సేల్ చేసుకునే చిన్న సైకిళ్ళ మీద తిరిగి సేల్ చేసుకునే వాళ్ళకి, ఏదైనా కిరాణా షాపులకు కానీ గూడ్స్ తెచ్చుకునే వాళ్ళకి, పొలంలో రైతులకి, ఆ పొలం దగ్గరికి, బావుల దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళకి, ఇది అందరికీ ఉపయోగపడే లగేజ్ పర్పస్ అనమాట. ఇది బిజినెస్ పర్పస్, లగేజ్ పర్పస్. ఇది మొత్తానికి అన్ని వెహికల్స్ కంటే ఇదే హైలైట్ వెహికల్ అండి. దీంట్లో మనం ఇంతవరకు చూసుకున్నట్లు జూమ్ చూసాం, అది లేడీస్కి, పెద్దవాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేలాగా. వీల్ బేస్ ఎక్కువ, డయామీటర్ కూడా ఎక్కువ తోటి, 1200 డయామీటర్ తోటి అది చూసాము. అందరికీ కామన్గా ఉపయోగపడే ఈగలు చూసాము. కుర్రాళ్ళకు బాగా ఎక్కువ యంగర్స్కి ఉపయోగపడే బోల్డ్ చూసాం. ఇది వచ్చేసి బిజినెస్ పర్పస్. ఎనీ బిజినెస్ వాళ్ళకి ఎక్కువ దూరం తిరగాలన్నా, ఎక్కువ లగేజ్ తీసుకెళ్లాలన్నా దీని మీద ఈజీగా ఉంటుంది. దీని వెనకాల ఈ సీట్ ఒకటే సింగిల్ సీట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక పెద్ద ఫ్రేమ్ ఇచ్చారు. దీని మీద మనం మ్యాక్సిమం 200 kgs డ్రైవ్ చేసే మనిషి కాకుండా 200 kgs తీసుకెళ్లే కెపాసిటీ ఉంది దీని మీద. దీనికి కూడా 2 బ్యాటరీలు అరేంజ్ చేసుకోవచ్చు. సో చూపించండి, ఎక్కడ ఉంది దీని బ్యాటరీ కంపార్ట్మెంట్? ఇక్కడ ఈ ఫ్రంట్ లో దీని కింద ఉంటుంది అన్నమాట బ్యాటరీ. దీంట్లో ఇక్కడ ఒక బ్యాటరీ ఆల్రెడీ పెట్టి ఉంచాము. ఇక్కడ ఇంకో బ్యాటరీ వస్తుంది. దీని కెపాసిటీ 48 voltage 25 Ah. ఒక్కో బ్యాటరీ వచ్చేసి 70 kilometers వస్తుంది. 2 బ్యాటరీలతో 140 kilometers వరకు హ్యాపీగా వెళ్ళొచ్చు. అంటే చిన్న వ్యాపారస్తులు అమ్ముకునే వాళ్ళు ఈ బండి మీద పెట్టుకొని సరుకులు ఏమైనా పెట్టుకొని ఊరు తిరిగి అమ్ముకునే వాళ్ళకి 140 kilometers వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా 200 kg వెయిట్ తీసుకొని తిరగవచ్చు. సో ఇక దీని ప్రైజెస్ ఎలా ఉన్నాయి? సింగిల్ బ్యాటరీ అండ్ డ్యూయల్? దీని ప్రైజెస్ వచ్చేసి సింగిల్ బ్యాటరీ తోటి అయితే 70,000 ఉంది. 70,000. స్పీడ్ వచ్చేసి మాక్సిమం 39-40 వరకు వస్తుంది మాక్సిమం. ఇంకా ఫస్ట్ దీనికి కూడా 2 మోడ్లు ఉంటాయి. పార్కింగ్ మోడ్ ఉంటుంది, హెవీ వీల్స్, హెవీ టైర్లు, ఫ్రంట్ లో బాస్కెట్ కూడా హెవీ బాస్కెట్
ఎటువంటి దీంట్లో కూడా ఎంత వెయిట్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా టఫ్గా ఉంది, చాలా టఫ్గా. ఎక్కడ ప్లాస్టిక్ కానీ ఫైబర్ కానీ లేకుండా కంప్లీట్ ఐరన్, కంప్లీట్ ఐరన్ బాడీ. సో ఇది కూడా ఒక స్పెషాలిటీ, ఇది కంప్లీట్ ఐరన్ తోటి ఉంది. ఎక్కడ ఏది చేసినా కానీ పొరపాటున కింద పడ్డా ఏదైనా అయినా కానీ అసలు ఎక్కడ ఏం కాదు. దీనికి మెయిన్ మనకి ఏంటంటే చూసుకోవాల్సింది బ్రేక్ లైనర్స్ ఏమన్నా వస్తాయి, కామన్ ఐటమ్ అది. ఇంకా మిగతాదంతా మాత్రం బండి పేరు టఫ్, దీన్ని టఫ్గానే యూజ్ చేసుకోవచ్చు అది. సో డ్యూయల్ బ్యాటరీ బ్యాక్తో దీని ప్రైస్ ఎంత అన్నారు? డ్యూయల్ బ్యాటరీ తోటి అయితే 95,000 వరకు, 95,000. సింగిల్ బ్యాటరీ తోటి 70,000. దీనికి బ్రేక్ కూడా ఎక్కడన్నా బండి ఆపుకుంటే ఇబ్బంది లేకుండా దీనికి ఒక బ్రేక్ లాకెట్ కూడా ఇచ్చారు, లాక్ చేసుకోవచ్చు, ఇంకా బండి మూవ్ అవ్వదు. సో హీల్ హోల్డ్ అసిస్ట్ లాగా, హోల్డ్ అసిస్ట్ లాగా మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ మనం కంటిన్యూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది బిజినెస్ వాళ్ళకు చాలా పర్ఫెక్ట్ గా ఉపయోగపడుతుంది. దీంతో కీలెస్ ఎంట్రీ కూడా ఉన్నట్టుంది. దీనిలో కూడా మొత్తం కీలెస్ ఎంట్రీ ఉంది, అన్ని కామన్. ఇది లాక్, ఇక్కడ వీల్, సో యాంటీ థెఫ్ట్ సెన్సార్ ఉంది. దీనికి కూడా కామన్, అన్నిటిలాగానే ఇది ఉంది. డబుల్ క్లిక్ చేయగానే వెహికల్ అనేది, డబుల్ క్లిక్ చేస్తే వెహికల్ కూడా మూవ్ అయిపోతుంది. అంత కామన్. ఇంకా హారన్, ఇండికేటర్స్, ఎల్ఈడి లైట్లు. సో ఆల్ ఎల్ఈడి సెటప్తో వస్తుంది, ఎల్ఈడి సెటప్ కంప్లీట్. ఓకే. సో శ్రీనివాస్ గారు, ఈ 4 మోడల్ కాకుండా ఇంకా ఈ బ్రాండ్లో ఇంకెన్ని మోడల్స్ ఉన్నాయి? ఇంకా దీంట్లో ఇంకా ఫ్లై అని ఇంకో మోడల్ ఉంది. అది కామన్ తక్కువ రేంజ్లో వాళ్ళకి, ఇంత అమౌంట్ బడ్జెట్ పెట్టలేమన్న వాళ్ళకి అది కొంచెం తక్కువలో ఉంది. అది ప్రజెంట్ మన దగ్గర అది అవైలబిలిటీ. దాని కాస్ట్ వచ్చేసి 54,000-55,000 వరకు ఉండొచ్చు. అది మనం ఇక్కడ ఆ రేంజ్ ఎవరు లైక్ చేయకపోవడంతో పెట్టలేదు. అది మనకు జనరల్గా ఎక్కువ యూజ్ చేసేటైతే ఈ 4 కామన్గా అందరికీ ఎక్కువ ఈ 4 మోడల్ అమ్ముడవుతున్నాయి. అందులో అన్నిటికంటే ఎక్కువ ఈ టఫ్ చాలా చిన్న చిన్న వ్యాపారస్తులకి, పెద్ద పెద్ద షాపులు వాళ్ళకి, పొలంలో రైతులు, విలేజెస్ కూడా ఇక్కడ నుండి తీసుకెళ్తున్నారు. నిజామాబాద్, ఖమ్మం, వికారాబాద్ వాళ్ళు కూడా విలేజెస్లో రైతులు కూడా ఇక్కడ నుండే తీసుకెళ్తున్నారు. ఓకే. సో ఇంకేం మోడల్స్ ఉన్నాయి? ఇంకా ప్రజెంట్ ఇంకా అదే ఫ్లై ఉంది, కానీ ఫ్లై అయితే మన దగ్గర లేదు. ప్రజెంట్ ఉన్న మోడల్స్. సో వీటిపైన మీరు ఈఎంఐ ఆప్షన్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారా? ఈఎంఐ ఆప్షన్ ఉంది. ఓ 20% డౌన్ పేమెంట్ చేస్తే 80% మనకు మన అప్రూవల్ ఉన్న కొన్ని ప్రైవేట్ బ్యాంకుల వాళ్ళు మనకు లోన్ ఇస్తున్నారు. దాని మీద కూడా మనకు. సో మీరు ఎస్సీఎస్ కంపెనీ డీలర్షిప్ ఎప్పుడు తీసుకున్నారు? ఇంతవరకు ఎన్ని వెహికల్స్ని సేల్ చేశారు? ఇప్పుడు ఎస్సీఎస్ డీలర్షిప్ తీసుకొని మేము ఒక 8 నెలలు అయిందండి. 8 నెలల నుంచి నెలకు కనీసం ఒక 20-25 వెహికల్స్ వరకు అయితే సేల్ చేస్తున్నాం యావరేజ్గా. కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? ఎప్పుడైనా ఏదైనా కంప్లైంట్స్తో మీ దగ్గరకు వచ్చారా? కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళది ఎవరు వచ్చినా కానీ ఎక్సలెంట్ కండిషన్, ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది బాగా. ఇంతవరకు బయట చాలా మంది కస్టమర్స్ బయట కూడా చూసి వస్తున్నారు. అయితే ఈ రన్నింగ్ కండిషన్లో ఈ వెహికల్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉన్నది మేము ఇదే చూస్తున్నాం. ఈసీఎస్ మన జనరల్ కూడా ఆన్ చేసి చూసుకోవచ్చు. బండి సెంటర్ స్టాండ్ వేసి ఆన్ చేసి చూస్తే మన బండి అసలు ఎంత 45 స్పీడ్లో పెట్టినా కానీ అసలు ఇంత కూడా కదలదు అనమాట. ఈయన కొంచెం అంతగాని అంతకు మించి సౌండ్ రాదు, ఏమైనా పడదు, తెలియని కూడా తెలియదు. కానీ వేరే బండ్లు చేస్తే మొత్తం జంప్ అయిపోతూ ఉంటాయి 45 స్పీడ్లో. ఇది కూడా ఆ కండిషన్ తోటి ఉందన్నమాట. ఇంతవరకు ఏ ప్రాబ్లం అన్నది రాలేదు. సర్వీసింగ్కి వచ్చే వాళ్ళు కూడా ఇంత దూరం ఎందుకు, ఆ సర్వీసింగ్ మేమే చేసుకుంటాం అన్నట్లు కూడా ఉంటారు. సో ఇక్కడ మనం షోరూంలో చూసుకుంటే ఇక్కడ బ్యాటరీస్ కూడా ఉన్నాయి. సో వీటి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు బ్యాటరీస్ అంటే మేము ఈ వెహికల్స్ పెట్టక ముందు అమరాన్ బ్యాటరీస్ డీలర్షిప్ తీసుకోండి. ఓకే. సో ఇంతకుముందు మీకు బ్యాటరీస్ ఉంది. ఇంకా తర్వాత ఏంటంటే ఆ బ్యాటరీస్కు ఈ బ్యాటరీస్ ప్లస్ ఫస్ట్ యాక్చువల్గా అయితే ఈ లీథియం అయాన్ బ్యాటరీస్, లీథియం పెరో ఫాస్ఫేట్ బ్యాటరీస్ ఇవన్నీ పెడదాం అన్నట్లు ఆలోచించాం. కానీ వాటికంటే ముందు వెహికల్స్ కూడా ప్రజెంట్ బాగుంది కాబట్టి రాబోయే కాలంలో మొత్తం కంప్లీట్గా ఇవే వెహికల్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ మేము వెహికల్ డీలర్షిప్ తీసుకున్నాం. దాంతోపాటు ఈ బ్యాటరీస్ కూడా మేము విషయం చేస్తాం. సో ఇక్కడ లిక్విడ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇవేంటండి ఈ లిక్విడ్స్? ఇవి మన ఈ అమరాన్ బ్యాటరీస్కి యూజ్ చేసేవాళ్ళు. సో బ్యాటరీస్ పరంగా లిక్విడ్స్ పరంగా. ఓకే. సో ఈ బ్యాటరీస్ సేల్స్ అనేవి ఎలా ఉన్నాయండి? ఎక్సలెంట్ అండి. అమరాన్ బ్యాటరీస్ ఎప్పటికైనా మన 2 వీలర్ కానీ కార్లకి, ఆటోలకి చాలా ఉపయోగపడుతున్నాయి. పెట్రోల్కి సంబంధించిన ఐసీ వెహికల్స్కి సంబంధించిన అది మాకు ఫస్ట్ నుంచి ఉన్నది కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఎస్సీఎస్ కంపెనీలో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్స్. ప్రస్తుతం మనకి ఇక్కడ 4 మోడల్ అయితే అందుబాటులో ఉన్నాయి. అండ్ ఫ్లై అనే మోడల్ కూడా ఉందని వీరు చెప్తున్నారు. సో అదైతే ఇక్కడ అందుబాటులో లేదు. ఈ 4 మోడల్లో నాకైతే టఫ్ అనే మోడల్ అనేది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చూడడానికి
కాంపాక్ట్గా ఉంది అండ్ లగేజ్ 200 వరకు కేజెస్ వరకు క్యారీ చేయొచ్చు అని మీరు చెప్తున్నారు. సో ఈ వెహికల్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఈ షోరూమ్ని విజిట్ చేయాలంటే దీని డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాము. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ ఎస్సీఎస్ అనే బ్రాండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తాం. సో అంటిల్ దెన్, గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.